హాయ్ అండి, అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాండి. అంటే నేను లాంగ్ వీడియోస్ పెడదామని అనుకున్నానండి. అంతకుముందు నేను ఇదే ఛానల్లోనే లాంగ్ వీడియోస్ పెట్టాను. కాకపోతే నేను అవన్నీ డిలీట్ చేస్తానండి. లాంగ్ వీడియోస్ ఏంటి, తర్వాత షార్ట్ కూడా నేను డిలీట్ చేస్తాను మొత్తం అన్నీ. అంటే జనాల్లోకి సమయంగా వెళ్ళట్లేదు అనేసి నేను డిలీట్ చేసేసాను. అందుకనేసి మళ్ళీ పెడదామా లేదా అని అనుకున్నాను. అంటే ఇంకెందుకు లాంగ్ వీడియోస్ అని అనేసి అనుకున్నాను ఫస్ట్. కాకపోతే నాకు మళ్ళీ ఎందుకు ఎట్టాలనిపించింది. మా ఆయన అన్నారు, ఇంకొకసారి పెట్టు లాంగ్ వీడియోస్ చూద్దాం, ఈసారైనా సరే ఆదరిస్తారో లేదో జనాలు అనేసి చూద్దాం అనేసి అన్నారు. మళ్ళీ ఇంకొకసారి ట్రై చేస్తున్నాను లాంగ్ వీడియోస్కి. ప్లీజ్ అండి, ఒక్కసారి మా ఛానల్ ఎవరైనా మీరు ఫస్ట్ టైం కానీ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త ఛానల్ కదా, కొద్దిగా ఆదరించండి ప్లీజ్. ఇంక మార్నింగ్ లెగ్గానే ఇంకా టీ పెట్టుకుంటున్నానండి. కాసేపు ప్రార్థన చేసుకుంటాను. మార్నింగ్ 5 గంటలకి లెగిస్తాను. కాకపోతే ఈరోజు 5:30 అయిపోయింది లేచేలోకి. అంటే నైట్ నిద్ర లేదండి. అంటే దోమలు వచ్చేసాయి మాకు నైట్ అంతా అసలు. అందుకని నైట్ నిద్ర లేదనేసి ఈరోజు ఎప్పుడు 5 గంటలకు లేచేదాన్ని. ఇవాళ 5:30 అయిపోయింది లేచేలోడికి. ఇంక లేచి ప్రార్థన చేసుకుని కాసేపు టీ పెట్టుకుని కాసేపు తాగేసి టిఫిన్ పెడదాం అనుకున్నాను. కాకపోతే మా ఆయన ఏమన్నారంటే, నాకు టిఫిన్ వద్దు, మా ఉదయాన్నే రాత్రి అన్నం ఉంటే నేను ఏం చేస్తానంటే అందులో పెరిగేసేసి కొద్దిగా ఉల్లిపాయ కట్ చేసి ఉంచేస్తున్నాను నైట్ అంతా. బాగుంటుంది అనేసి, చలవ చేస్తుంది కదా అని అనేసి నైట్ అంతా ఇంకా అలాగా ఊరుతుంది. కాబట్టి అన్నము పెరుగులోని టేస్ట్గా ఉంటుంది, చల్లదనం పెట్టేసి అన్నారు. నేను చల్లదనం తింటాను అన్నారు కదా అనేసి ఇంకా కాసేపు నేను టీ కాసేపు ధేమాగానే తాగాను. ఈరోజు ఇంక టిఫిన్ పని లేదు కదండి. టిఫిన్ ఉంటే ఇంకా నేను గబగబా టీ తాగేసి ఇంక టిఫిన్ చెయ్యాలి కదా, చట్నీలు చేయాలి. ఒక చట్నీతో మా ఆయన తిండు. మినిమం 2 చట్నీలు, నేను 2 చట్నీలు ఎప్పుడు డైలీ 2 చట్నీలు, బొంబాయి చట్నీ కానీ టమాటా చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ చేస్తాను. ఇంకా అందుకనేసి గబగబా టీ తాగేసి ఇంకా టిఫిన్ పెట్టేస్తుంటాను. కాకపోతే ఈరోజు ఏంటంటే తాపీగా కూర్చొని తాగుతున్నాను. టిఫిన్ పని లేదు కదా అని అనేసి ఇంకా టీ తాగుతూ మా ఆయనతో మాట్లాడుతున్నాను. అక్కడ కూర్చున్నారు ఎదురుగా నేను కూర్చొని మాట్లాడుతున్నాను. రాత్రి ఏసీ వేసారు వల్ల తలంతా పట్టేసిందండి, బుర్ర అంతా పట్టేసి ఇంకా ముక్కది పట్టేసింది బాగా. అదే చెప్తున్నాను మా ఆయనతో, నేను తల పట్టేసి కళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి మళ్ళీ. అంటే నాకు ఏసీ ఎక్కువ తగిలిన తర్వాత నెక్స్ట్ చలికాలం వచ్చిన నాకు ముక్కు ఎలర్జీ ఉందండి. అలర్జీ వల్ల చాలా ఇబ్బంది పడతాను నేను. ఎక్కువగా చలిలోకి ఎక్కువ ఏసీ తగిలిన నాకు నొప్పి వచ్చేస్తుంది. ఇంకా కన్ను అది నొప్పులు వచ్చేస్తాయి, కళ్ళన్నీ నొప్పిగా వచ్చేస్తాయి. ఇంకా అందుకనేసి మా ఆయనతో చెప్తున్నాను. మా ఆయన చూసుకొని ఏంటికి వెళ్దాం మళ్ళీ అనేసి అన్నారు. ఇంకా అన్నీ మా ఆయన ఉండేటప్పుడే కొద్ది గిన్నెలు అయితే తోమేసాను. ఎందుకంటే తను 7:30కి అలాగే వెళ్తున్నా అన్నారు. 7:30కి వెళ్తారు. ఇంకా మా ఆయన ఉండేటప్పుడు గిన్నెలు అయితే తోమేసాను. గిన్నెలు తోమేసి స్టవ్ అది క్లీన్ చేసేసాక ఇంకా అతను వెళ్ళిపోయారు. ఇంకా 7:30 అయిపోయింది కదా, వెళ్ళిపోతారు కదా, ఇంకా మిగతా పనులు చేయొచ్చు అనేసి ఈరోజు వాషింగ్ మిషన్ కూడా బట్టలు వేసానండి. అదే చూపిస్తున్నాను మీకు. వాషింగ్ మిషన్ బట్టలు అయిపోయాక నిన్న ఎక్కువ వేసానండి. మొన్న చాలా ఎక్కువ వేసాను బట్టలు. బెడ్షీట్లని, దుప్పట్లని అన్నీ వేస్తానండి. ఇంకా మా ఆయన వెళ్ళిపోతున్నారు కదా, ప్రార్థన చేస్తున్నాను. అంటే ప్రతిరోజు ప్రార్థన తను వెళ్ళేటప్పుడు కంపల్సరీగా నేను ప్రార్థన చేస్తే కానీ అతను బయట అడుగు పెట్టరు. ఎందుకంటే అదొక అలవాటు అయిపోయిందండి మాకు. ఫస్ట్ నుంచి ప్రార్థన చేసి పంపించడం. మార్నింగ్ అంటే ఉదయాన్సరి ఆటోకి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసే పంపిస్తాను. ఇంకా ప్రార్థన అయిపోయాక ఇంకా అతను వెళ్ళిపోయారు. ఇంకా నా పనులు ఇంకెన్ని వాషింగ్ మిషన్లో బట్టలు వేయడం, వాషింగ్ మిషన్లో బట్టలు తీయడం, ఉట్టుకెళ్ళి ఆరేయడం, ఇంక చాలా పనులు చేసుకున్నాను. డోర్ మ్యాట్లు అన్నీ 2 రోజుల నుంచి అక్కడే ఉన్నాయి నానబెట్టేసి. ఆ డోర్ మ్యాట్లు కూడా ఇంకా అలా వేసి అవి కూడా వాషింగ్ మిషన్కి వేసేసాను ఈరోజు. ఎప్పుడు చేత్తో ఉతుకుతాను, కాకపోతే ఈరోజు ఇంక వాషింగ్ మిషన్లో వేసేసానండి. ఇంకా వాషింగ్ మిషన్లో వేస్తే ఏంటంటే బేగా ఆరుతాయి. ఎప్పుడు ఎండ కాస్తుందో తెలియదు, ఎప్పుడు మబ్బు వేస్తుందో తెలియట్లేదు ఈ వాతావరణం. అందుకనేసి ఇంకా నేను ఏం చేశానంటే వాషింగ్ మిషన్కి వేసేసాను. వాషింగ్ మిషన్కి వేసేస్తే బేగా ఆరిపోతాయి కదా అని అనేసి డోర్ మ్యాట్లు కూడా తీసుకోవాలండి. ఉతికి అవి ఏం చేశాను, మొత్తం పీకిపోయాయండి డోర్ మ్యాట్లు అన్నీ. వారం తీసేస్తాను. శుక్రవారం తీయకపోతే శనివారం కంపల్సరీగా మొత్తం డోర్ మ్యాట్లు బెడ్షీట్లు ఆ రోజు మొత్తం క్లీన్ చేసుకుంటాను. నాకు అదొక అలవాటు.
ఇంకా అన్నీ తీసేసాక ఏటవుతుందంటే ఉతికి ఏమవుతుందంటే డోర్ మ్యాట్లు పీకిపోతున్నాయి, అన్నీ పీకిపోయి సార్ అదేటో కానీ డీమార్ట్కి వెళ్తే డోర్ మ్యాట్లు తీసుకోవాలి. ఇంక మా ఆయన వెళ్ళిపోతున్నారు ఇంకా ఆటో తీసుకొని. స్కూల్ పిల్లలు అండి, చైతన్య స్కూల్ పిల్లలు దింపుతారు మా ఆయన, మళ్ళీ దింపేసి ఇంకొచ్చేస్తారు. వచ్చేసి మళ్ళీ మధ్యాహ్నం వెళ్తారు. ఇంకా బండి అది వెళ్ళండి, ఎందుకంటే తనకు కొద్దిగా హెల్త్ కొద్దిగా ఇదిగా అంటే హెల్త్ ఆపరేషన్ అయింది, అందుకనేసి ఇంకా రెస్ట్ తీసుకుంటారు, ఎక్కువగా వెళ్ళరు బయటికి. ఇంకా బండి వేయడానికి స్కూల్ పిల్లలు దింపేసి మళ్ళీ వచ్చేస్తారు వెంటనే. ఇంక వెళ్ళిపోయారు కదా అని అనేసి నా పనులు స్టార్ట్ చేసుకుంటున్నాను. అదే చెప్తున్నాను మీకు, చాలా పనులు ఉన్నాయి. అతను వెళ్తే నాకు ఏంటంటే ఏ పనైనా చేసుకోవచ్చు, అతను నాకు ఇది అది ఇవ్వని పిలుస్తూ ఉంటారు. ఇంకా నాకు చిరాకు వస్తుంది మధ్యలో పిలుస్తూ పనులు చేసుకునేటప్పుడు. ఇంకెందుకనేసి ఇంక నేను అతను వెళ్ళిపోయాక ఇంకా పనులన్నీ స్టార్ట్ చేసుకుంటాను. ఇంకా అతను ఉండేటప్పుడు కొద్ది గిన్నెలు తోమిస్తే స్టవ్ క్లీన్ చేసేసాను. ఇప్పుడు వాషింగ్ మిషన్లో బట్టలను తీసేసి ఆరేసి మళ్ళీ డోర్ మ్యాట్లు వేయాలి. ఇంకా బెడ్రూమ్లో కూడా ఇవ్వండి ఆ బెసాన్ని మడత పెట్టాలి. బిసాన్లు మడత పెట్టి తుడిచి సిల్లంతా తుడుచుకొచ్చి తడిగుడ్డ పెట్టేస్తాను. రోజు పెట్టుకుంటానండి తడిగుడ్డ మట్టికి. నాకు రోజు డైలీగా నేను, ఎందుకంటే బాత్రూమ్లు కదండి ఇంట్లో ఉంటాయి, 2 హాల్లో బాత్రూము, బెడ్రూమ్లో బాత్రూంలోకి ఇంట్లోకి వస్తుంటాం కదా తడిగాలతో, నాకు చికాకు కనిపిస్తుంది నాకు అలాగా. అందుకే డైలీగా నీకు ప్రతి ఉదయాన్నే నేను ప్రతిరోజు నేను తడిగుడ్డ పెట్టుకుంటూనే ఉంటాను. నాకు ఒక ఓసిడి ప్రాబ్లం ఉందిలేండి, శుభ్రంగా లేకపోతే చిరాకు వచ్చేస్తుంది ఇల్లు. నాకు నీట్గా ఉండాలి, అన్నీ నీట్గా పెట్టుకుంటానండి. నాకు ఏంటంటే కడుపుకి అన్నం ఆ పూటకి తినకపోయినా పర్వాలేదు, కానీ ఇల్లు నీట్గా లేకపోతే ఒక్క పిచ్చి లేసిపోద్ది నాకు, అది ఒక రకమైన పిచ్చి. ఇంకంతే అవన్నీ క్లీన్ చేసుకొని ఇంకా ఉదయం లెగ్గానే బ్రష్ చేస్తాను. ఈరోజు బ్రష్ చేసాక ఇంకా అన్ని పనులు అయిపోయాయి కదా అని అనేసి, బట్టలు వాషింగ్ మిషన్కి ఉన్నాయి కదా అనేసి ఇంకేం చేస్తున్నానంటే, ఇంక మా ఆయన రాగానే కొద్దిగా కూర్చోవచ్చు కాసేపు అని అనేసి వంట కూడా మొదలు పెట్టేసాను. ఇంకా పప్పును నిన్న గోంగూర ఉడకబెట్టానండి, పప్పు గోంగూర వండేసాను. తర్వాత మా అమ్మాయి నుంచి చిక్కుడుకాయలు తెచ్చింది, ఆ చిక్కుడుకాయలు కూడా నేను ఉడకబెట్టేసి చేసేసాను. ఇంకా చిక్కుడుకాయలు కూడా వేపిస్తాను ఉడకబెట్టేసి. ఇంకా రైస్ తర్వాత 11 గంటలకు పెట్టుకోవచ్చులే అని చెప్పి ఇంకా పప్పును చిక్కుడుకాయ ఫ్రై చేసేసాను. చేసేసి ఆ 2 పెట్టేసి స్టవ్ మీద ఓ పక్క తడిగుడ్డ పెట్టుకున్నాండి. ఎందుకంటే పనులు ఇంకా ఇది ఉడుకుతుంది కదా, అలాగ అక్కడే నిలబడితే ఇంక ఉన్న పనులు అయిపోతాయి. ఇంకా అందుకనేసి ఈ 2 స్టవ్ మీద పెట్టేసి ఇంక తడిగుడ్డ పెట్టుకున్నాను. అది తడిగుడ్డ పెట్టేసాక ఇంకా ఈ 2 అంతల్లోకి ఉడికిపోయాయి. పప్పు కూడా తాలింపు పెట్టేసాను. పెట్టి నేను స్నానానికి వెళ్ళిపోయానండి. డోర్ మ్యాట్లు ఉంటే డోర్ మ్యాట్లు వేసేసాను వాషింగ్ మిషన్కి. డోర్ మ్యాట్లు వేసేసి ఇంక నేను స్నానానికి వెళ్ళిపోయాను. అయిపోతే నేను పనులు త్వరగా చేసుకుంటాను. బద్దకిచ్చానంటే ఇంక ఫోన్ పట్టుకొని కూర్చుని పోతాను. ఇంకా చేద్దాంలే కాసేపు కూర్చుందాంలే అని అనుకుంటాను, కానీ ఒక్కొక్కసారి ఏటో ఇంకా నాకు పనులు చెయ్యాలి అని అనుకుంటే చేసేసుకుంటాను కంపల్సరీగా. తమిళకి ఫోటో ఇస్తున్నానండి, తమిళలు పెడదాం, అదే ఫోటో పైన పెడదాం అనేసి ఫోటో తీసుకుంటున్నాను అలాగా. అయితే ఇంకా అన్ని పనులు అయిపోయాక నేను ఇలా పనులు చేసి స్నానం చేసి వచ్చాను. మా ఆయన కూడా వచ్చేసారు. ఇంకా టిఫిన్ తెచ్చారు నాకు. టిఫిన్ తెస్తే వాళ్ళు దోశ తెచ్చారు, దోశ తిన్నాను. ఇంకా అక్కడితో వీడియో కూడా ఆపేసాలండి. ఇంకా అక్కడితో వీడియో తీయలేదు నేను. అంటే ఈ అన్ని పనులు చేసుకుంటాడికి మళ్ళీ నాకు బ్యాక్ పెయిన్ లాగా వచ్చేసింది. ఇంకా అందుకనేసి ఇంకా పప్పు తాలింపు వేసేసాను. ఇంకా నిన్న బయటికి వెళ్ళేటప్పుడు తెచ్చానండి గోంగూర, 10 రూపాయలు తెస్తే అది ఉడకబెట్టాను. నిన్న నైట్ ఏమొచ్చి కొద్దిగా ఉడకబెట్టాను కదా, నిన్న సాయంత్రం ఉడకబెడితే రాత్రి కొద్దిగా చికెన్ ఉంటే చికెన్లో కొద్దిగా వేసాను. నైటు గోంగూర చికెన్ వండాను రాత్రి, కొద్దిగా మిగిలింది కదా అని అనేసి ఇంక ఈరోజు పప్పు వేసేసాను. మళ్ళీ ఇంకా అది ఏం చుట్టుదంటే మా ఆయన తినరు, ఇంకా గోంగూర అంత ఎత్త పరిస్థితిలో తినరు. గోంగూర నేను ఎప్పుడు వండినా ఎంత బాగా తాలింపు పెట్టినా తినరు. అక్కడ ఏంటంటే ఎడం చేతిలో వేసుకోపోయాను, అది అందుకే అలాగన్నాను. ఎప్పుడు కుడి చేతిలో వేసుకొని నేను పప్పు సరిపోయిందా లేదా అని చూస్తాను, ఎడం చేతిలో వేసుకోపోయాను అనేసి మర్చిపోయిన అలాగన్నాను. ఇంకా అది అయిపోయాక నేను ఆ గోంగూర తెచ్చాను అన్నాను కదండి, అది ఉడకబెట్టి ఉంచిన వాళ్ళు ఉన్నది కదా అని అనేసి ఇంక ఈరోజు పప్పు వేసేసాను. ఇంకా పప్పు గోంగూర వండేసాను, బాగుంటుంది కదా అని. మా ఆయన దొడ్డాక అంటున్నారు, నిన్న చికెను గోంగూర పెట్టావు, ఇప్పుడు పప్పు గోంగూర ఆవిరి వేడైపోతుంది నాకు అనేసి అన్నారు.
సరే ఈ రోజుతో ఇంకా అయిపోయింది కదా, అది అంటే ఎక్కువ ఇచ్చిందండి ఆవిడ. 10 రూపాయలకైనా 5 కట్టలు ఇచ్చిన వల్ల ఉడకబెడతాడికి ఎక్కువ అయ్యింది. ఇంకా అందుకనేసి ఈరోజు పప్పు వేస్తాను. అమ్మ చిక్కుడుకాయలు తెచ్చింది కదా, ఇంకా నంచుక్కి చిక్కుడుకాయ ఫ్రై చేస్తాను. అవన్నీ అయిపోయాక ఇంకా ప్రశాంతంగా కూర్చున్నాండి. పనులన్నీ అయిపోయాక ఇంక ప్రశాంతంగా కూర్చుంటానండి. ఉదయం పూట ఇంకా స్నానం చేసి టిఫిన్ చేసి కాసేపు కూర్చుంటాను, ఫోన్ పట్టుకొని కూర్చుంటాను. అలా కాసేపు చూస్తాను, అంటే వాక్యాలు ఏం ఫాస్ట్ టైం గారు ఏం వస్తాయేమో అని చూస్తాను. అలా చూస్తాను వీడియోస్. ఇంకా ఉదయాన్నే ఎప్పుడు 11:30 12 అవుతాడికి నాకు నిద్ర ముంచుకొస్తుంది. ఇంకా అలా పడుకుంటూ పోతాను కాసేపు, 1 గంట వరకును. ఎందుకంటే ఉదయాన్ని సరే బేలు లెగిస్తానేమోనండి, నాకు నిద్ర వచ్చేస్తుంది. ఇంకా ఆ టయానికి 11 అయ్యేసరికి 12 అయ్యేసరికి నిద్ర వస్తుంది 5 గంటలు లేకడం వల్ల. అందుకనేసి ఇంక నేను ఆ టైంలో పడుకుంటూ పోతాను. ఇంకా అందుకే గమ్ముని వంట చేసుకుంటాను ఉదయం పూట. మధ్యాహ్నానికి నేను 10 11 గంటలకు మొదలెట్టాను అనుకోండి, ఇంకా నాకు నిద్ర ముంచుకొస్తుంది ఇంకా ఆ టైంలోని. అందుకే ఉదయాన్నే ఇంకా ఎప్పుడు స్నానం చేసే వంట చేస్తాను. కాకపోతే ఈరోజు నాకు పప్పు కదా, పప్పు అన్న రోజు అంతా బేగ వంట చేయాలనిపిస్తుంది నాకు. పప్పు ఉడకాలి, మళ్ళీ తాలింపు పెట్టాలి కదా అని అనేసి నేను ఏం చేస్తానంటే పప్పు అన్న రోజు బేగ వంట చేసుకుంటాను. నాకు పప్పు అంటే గొప్ప చిరాకండి, ఉడకబెట్టి తాలింపు పెట్టి చెయ్యాలంటే చికాకు. అందుకనేసి ఇంక బేగ కుక్కర్లో పెట్టేసి పప్పు చూసుకుంటున్నాను అనమాట, చేసేస్తున్నాను అనమాట పప్పును అదిని. ఇంకా అయిపోయాక ఇంకా ప్లీజ్ అండి ఆదరించండి మా ఛానల్ని. లాంగ్ వీడియోస్ పెడుతున్నాను, అంటే వారానికి 1 2 సార్లు పెడదామని చూస్తున్నాను. మీరు చూస్తాను అని అంటే వారానికి 3 సార్లైనా పెడతాను. కాకపోతే లాంగ్ వీడియోస్ అంత పెద్దగా వెళ్ళట్లేదు కదా అని అనేసి ఇంక నేను పెట్టడం మానేస్తున్నాను. చూద్దాం, ఈసారి వీడియో పెడుతున్నాను కదా, మా ఆయన ఒక వీడియో పెట్టు చూద్దాం ఎలా వెళ్తుందో ఏటో చూద్దాం, అప్పుడులా కాకుండా ఎలాగని వెళ్తుందేమో జనాల్లోకి అని అనేసి అన్నారు. వెళ్ళకపోయినా పెడతానండి. ఇంకా నేను ఏమనుకుంటున్నానంటే ఇంకా పెడదాం అని అనేసి అనుకుంటున్నాను. ఈ ఫోన్ కూడా నాకు ఏమవుతుందంటే ఎక్కువ వీడియోస్ తీసానండి, సపోర్ట్ చేయట్లేదు. అంటే వీడియోస్ అవుతూ ఆగిపోతుంది. ఇంకా ఫోన్ కాస్త చూసుకోవడం వస్తుంది అలాగనా చూస్తాను. ఇది కూడా శాంసంగ్ ఫోనే, నేను మొన్నే తీసుకున్నాను, ఇంకా 3 నెలలు అవుతుంది ఫోన్ తీసుకొని. కాకపోతే నాకు లాంగ్ వీడియోస్కి సపోర్ట్ చేయట్లేదు ఇది. అంటే ఎక్కువ ఫొటోస్ వీడియోస్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే, వీడియోస్ ఎక్కువ పెట్టుకుని అనుకోండి ఫోన్ సపోర్ట్ చేయదు. ఎందుకంటే వీడియో తిత్తు మధ్యలో ఆగిపోతుంటుంది. ఇంకా చిరాకు అనిపించింది నాకు. చూద్దామని అనేసి మా ఆయన అన్నారు చూద్దాంలే, ఫోన్ ఇది వాడుతుండు, ఏదైనా ఫోన్ తీసుకుందాం అప్పుడు చూసి అని అనేసి అన్నారు. ఇది తీసుకొని ఇంకెన్ని నెలలు అవ్వలేదు, 3-4 నెలలు అవుతుంది ఫోన్ తీసుకొని. నేను వాడింది శాంసంగ్ అండి, శాంసంగ్ వాడుతున్నాను నేను ఇప్పుడైతే. అంతకుముందు అయితే ఈవో వాడేదాన్ని. కాకపోతే నాకు ఈవో ఎందుకో నచ్చలేదు, అంటే పెద్దగా నాకు ఎందుకు అనిపించింది. ఇదైతే బాగుందండి శాంసంగ్. ఫస్ట్ నేను శాంసంగ్ వాడేదాన్ని అప్పట్లోని. అప్పుడు మా ఫోన్ ఏమైందంటే, నేను ఆటో దిగేటప్పుడు పడిపోయింది. అప్పుడు మానేశానండి శాంసంగ్. మళ్ళీ ఇప్పుడు తీసుకున్నాను, ఇన్ని సంవత్సరాలకి మళ్ళీ ఫోన్ శాంసంగ్ తీసుకుందాం అని అనేసి. కానీ బాగుంటుందండి, ఏదైనా సింపుల్గా ఉంటుంది ఇందులోని సిస్టము. అందుకనేసి నేను శాంసంగ్ తీసుకున్నాను. చూస్తాను ఫోను ఇది మా ఆయనకి ఇచ్చేసి తీసుకుంటే నేను ఐఫోన్ అయినా తీసుకుంటాను, లేదంటే మళ్ళీ శాంసంగ్లోనే మనకు మంచి ఫోను, అంటే ఎక్కువ జీబీ ఉండేది అని తీసుకుంటాను నేను. ఇంకా ఇది మా ఆయనకి ఇచ్చేస్తాను ఈ ఫోన్ అప్పుడు చూసి ఎందుకంటే లాంగ్ వీడియోస్ కంటే కొద్దిగా జీబీ ఎక్కువ ఉన్నది కావాలి నాకు. ఇది ఏటైతే ఎక్కువ వీడియోలు తీసి పెట్టుకుంటానంటే నేను వీడియో తీసినప్పుడు సపోర్ట్ చేయట్లేదు, ఆగిపోతుంది ఫోను. అత్తమాన ఫోన్ కోసమే చూసుకోవాల్సి వస్తుంది, నేను ఫోన్ కాసే చూసుకోవాల్సి వస్తుంది, రికార్డ్ అవుతుందా లేదా అనేసి. పోయినసారి నేను లాంగ్ వీడియోస్ పెట్టినప్పుడు అయితే ఎన్నిసార్లు నన్ను దుఃఖపెట్టింది ఫోను. నేను తీయడం అది ఆగిపోవడం ఫోన్ ఇదే అలాగే అయ్యేది నాకు. అప్పుడు నేను ఏం చేసేదాన్ని అంటే, ఏ వీడియో ఏ రోజు తీస్తే ఆ రోజు అప్లోడ్ చేసేసి వీడియోలు డిలీట్ చేసేసేదాన్ని, అంటే డిలీట్ కొడేసేదాన్ని. అలాగైతే కాస్తుంది ఫోను. మొత్తం అన్నీ నేను ఎక్కడికి వెళ్ళింది వీడియో తీసి పెట్టుకున్నాను అనుకోండి, సపోర్ట్ చేయదు ఫోను, ఆగిపోతుంటుంది. ఇంక ఇబ్బంది అవుతుంది అనేసి ఇంకా లాంగ్ వీడియోస్ అప్పుడు మానేశాను నేను. అంటే పెట్టిన కూడా డిలీట్ చేసేసాను.
జనాలు చూడట్లేదు కదా ఎందుకులే మళ్ళీ అనేసి నేను తీసేసాను, ఇంకా డిలీట్ చేస్తాను మొత్తం అన్నీ. దగ్గర దగ్గర నేను అప్పుడు 12 వీడియోస్ 13 వీడియోస్ పెట్టాను నేను, లాంగ్ వీడియోస్. వెళ్ళట్లేదు. కనీసం నాకు ఒక 50 మంది చూసినా నాకు తృప్తిగా అనిపించనండి. ఒక 100 మంది అలా పెట్టగానే ఆ 3 రోజులకో 4 రోజులకో వారం రోజులకో వెళ్తుందనేసి ఇంకా నాకు చిరాకు వచ్చింది. అంటే ఇంక వీడియోలు తీయకూడదు ఇంకా డిసైడ్ అయ్యి. ఇంక మా ఆయన అన్నారు, ఎందుకు ఫోన్ తీసుకున్నావు కదా, కొత్త ఫోన్ తీసుకున్నావు కదా, వీడియోస్ చేద్దామనే కదా తీసుకున్నావు, మళ్ళీ నీకేమైంది, ఎందుకు అలా అన్నీ డిలీట్ చేసుకోవచ్చు అని దెబ్బలాడారు. మళ్ళీ నేను అలాగే షార్ట్ వీడియోలో దేవుడి సాంగ్స్ అవన్నీ పెట్టడం అలాగవుతుంది. సరే ఈసారి మళ్ళీ ట్రై చేద్దాం, ఒక్కసారి లాంగ్ వీడియో అని చెప్పి ట్రై చేశాను. చూద్దాం ఎలాగో వస్తుంది, దేవుడి కృప, దేవుడి చిత్తం. అది వెళ్తే ఏదో సపోర్ట్గా ఉంటుంది కదా అని అనేసి నేను చేస్తున్నానండి వీడియోస్. ఇంట్లో ఉండి ఖాళీగా ఉండి ఏం చేయాలి, ఆడవాళ్ళం కదా, ఇంట్లో ఆడవాళ్ళు ఇంట్లో ఉండి ఇంట్లో పనులే కదా మనం చేసింది చూపిస్తున్నాము, ఖాళీగా ఉండడం ఎందుకు, చేసి పెడదాం ఒకసారి మళ్ళీ వీడియోస్ అని చెప్పి నేను మళ్ళీ లాంగ్ వీడియోస్ తీయవలసి వస్తుంది, లాంగ్ వీడియోస్ తీస్తున్నానండి. ఇంకా అవి పెట్టేశానండి, పప్పు అదినే వీడియో దగ్గరికి వచ్చేటడికి పప్పు అది పెట్టేశాను కదా, అది ఉడికి టైంలోకి నేను తడుగుడు పెట్టేద్దామని చెప్పి ఇంకా నేను తడుగుడు పెట్టేస్తున్నాను. ఇంకా టైం అవుతుంది కదా అని అనేసి ఇంకా అది గుడికి దాకా కూర్చొని అనుకోండి, మళ్ళీ మా ఆయన వచ్చాను అనుకోండి, తడుగుడు పెట్టను, రోజు తడుగుడు పెడతావు, రోజు తడుగుడు పెడతావు అని అంటారు, తిడతారు. ఇంకా అతను వచ్చేలోడికి ఫస్ట్ నేను ఏం చేయాలంటే తడుగుడు పెట్టియాలి, అది నా పని. అతను వచ్చారు అనుకోండి, నేను తడుగుడు పెట్టని చూసాను, రోజు ఇదే పని నీకు, ఆ చేతుల్లో నొప్పి ఎత్తా అంటావు, కాళ్ళు నొప్పి వస్తాయి అంటావు, బ్యాక్ పెయిన్ వస్తుందంట, మళ్ళీ తడుగుడు పెడుతూనే ఉంటావు రోజు అనేసి అంటాను. అందుకనేసి ముందు గిన్నెలు తోమగానే ఏం చేస్తానంటే ముందు తడుగుడు పెట్టేస్తాను, అప్పుడు మిగతా పనులు చేసుకుంటాను. ఎందుకంటే అతను బేగ వచ్చేస్తాను, దగ్గరే కాబట్టి స్కూల్ పిల్లలు దింపేసి ఇంకా అన్ని పనులు అయిపోయాక చూపిస్తున్నాను చూడండి. కానీ మొత్తం అంతా తడిగొట్టి క్లీన్ అని నీట్గా ఉంచుకుంటానండి ఇల్లు. ఎప్పుడు నేను చిన్నదైనా అది పెద్దదైనా ఇల్లు నీట్గా ఉంచుకుంటానండి ఆడవాళ్ళకి. ఎందుకంటే మనమే ఉంటాం కాబట్టి ఇల్లు నీట్గా ఉండడమే మంచిదని అనుకుంటాను నేను ఎప్పుడు. ఏదైనా సరే వారానికి ఒకసారైనా బెడ్షీట్లు మార్చుకుంటున్నాను, ఎందుకంటే మా ఆయనకి ఆపరేషన్ అయింది కాబట్టి తనకి డాక్టర్స్ చెప్పారు, అంటే తను ఉన్నే శుభ్రంగా ఉండాలి అని అనేసి. అందుకని అప్పటికాంచి నేను ఏం చేస్తానంటే నేను దుప్పట్లైనా తన అక్కడ పరుచుకునేవి ఏవైనా సరే మొత్తం అన్నీ వారానికి ఒకసారి నేను శుక్రవారం కానీ శనివారం కానీ ఎప్పుడు వాషింగ్ మిషన్కి వేసేస్తాను బట్టలన్నీ. ఆ రోజు మట్టుకి కంపల్సరిగా నీట్గా ఉంచుతాను. అవండి అక్కడ అవి ఉన్నాయి కదండి, 2 రోజుల నుంచి ఉన్నాయండి. ఇంక నాభం లేదు, ఈరోజు వాషింగ్ మిషన్ చేత్తో ఉతుకుదామని ఉంచాను, ఇంక నా చేత్తో నా వల్ల కాదనేసి ఇంకా వాషింగ్ మిషన్కి వేసాను. ఇంకండి మిగతా అంట్లు ఉంటే అవి కూడా ఇది ముందుది అనుకుంటానండి, ముందుది వెనక్కి ముందుది వచ్చినట్టు ఉంది వీడియో, సారీ. ఇది ఫస్ట్ తీసిన వీడియో అండి, వెనక్కి పెట్టేసాను, ఇది చూసుకోలేదు. మొత్తం అంతా చూడండి పొద్దున్నే ఎలాగ ఉందో, అసలు చాండాలంగా ఉంటుంది. ఉదయం లెగ్గానే వంటగది చిరాకు వస్తుంది చూడడానికి. నాకు స్టవ్ అంతా చికాగ్గా అలా ఉంటే గలేజ్గా ఎంత చిరాకు వస్తుంది అసలు. నీట్గా ఉంచుకుంటానండి అసలు ఇల్లు అనేది, వంటగది అనేది. ఉదయం లెగ్గానే అందుకే నేను టీ పెట్టుకొని వెంటనే టిఫిన్ చేసిన వెంటనే ఫస్ట్ స్టవ్వే తుడుస్తాను నేను. అదే చెప్తున్నాను మీకు, స్టవ్ అనేది నీట్గా ఉండాలంటే అనేసి. ఏటో అండి అలవాటు అయిపోయింది, శుభ్రం అనుకుంటా అలవాటు అయిపోయింది నాకు. ఇంకా గిన్నెలతో ఉంటున్నాను, అది ముందు పెట్టవలసిందండి వీడియో, కానీ బ్యాక్ వచ్చింది, అది నేను చూసుకోలేదు, వాయిస్ ఇచ్చినప్పుడు చూశాను. సర్లేండి అవండి గిన్నెలు తోమేస్తున్నాను. మా ఆయన ఉన్నారు అప్పుడు గిన్నెలు తోమేటప్పుడు, నేను గిన్నెలు అవి తోమేటప్పుడు ఉన్నారు అతను, కాకపోతే నేను చూసుకోలేదు అది వీడియో. ముందుది వెనక్కి పెట్టాను నేను. ఇది ఫస్ట్ పెట్టవలసింది, బ్యాక్ వచ్చింది ఇది. అంత పనులన్నీ అయిపోయింది అప్పటికి. ఇంకా అయిపోయాక ఇంకా ఏం మాట్లాడాలి కూడా తెలియట్లేదండి. ఇంకా వీడియోస్ చూసుకుంటున్నాను, అగోండి ఫోన్ సపోర్ట్ చేస్తుందా లేదా అని చూసుకుంటున్నాను వీడియోస్ని. ఇంకా సపోర్ట్ చేయదు, అస్సలు ఆగిపోతుంటుంది. వీడియోలు చాలా ఉన్నాయి అప్పటికి ఫోన్లో ఉన్నవి, చూస్తున్నాను అవుతుందా లేదా అనేసి. మా ఆయన చల్లదానం తినడానికి వచ్చారు, వేసి ఇచ్చాను, తింటున్నారు తను. సాల్ట్ కాదు కదండి, మేము ఉప్పే వాడతాము. ఉప్పు అదే సింక్ వాటర్ దగ్గర పెట్టి కడుక్కొని చల్లదనంలో వేసుకుంటాం మేము. కళ్ళుప్పు కదండి, సాల్ట్ ఎప్పుడో వాడతాను.
ఆమ్లెట్లు వేసినప్పుడు ఇడ్లీ దోశల రుబ్బులు వాటిలో మాత్రమే నేను వేస్తాను సాల్ట్ ఎక్కువ వాడను. ఉప్పు కళ్ళే వాడతానండి నేను ఎక్కువగాను. ఎందుకంటే సాల్ట్ ఎక్కువ వాడకూడదు, ఉప్పు కళ్ళే మంచిది. అందుకనేసి ఉప్పు కళ్ళే వాడతాను నేను ఎప్పుడూను. అది కొద్దిగా బండి అతని దగ్గర కదని తీసుకుంటాను, అది కడిగేసి వేస్తాను. కూరలైనా చల్లదనంలో అయినా కడిగేసి వేస్తాను ఉప్పు. అదే మా ఆయన కడుక్కొని చల్లదనంలో వేసుకుంటున్నారు. అది ఇంకా అతను చల్లదనం తింటున్నారు కదా అని అంతలోకి నేను మిగతా పనులు చేసుకుంటున్నాను. ఇవన్నీ మొత్తం క్లీన్ అయిపోయి మొత్తం అక్కడ ఉన్న సామాన్లన్నీ, నిన్న తోమిన సామాన్లన్నీ నేను గిన్నెల స్టాండ్లో పెడుతున్నాను. మొన్న గిన్నెల స్టాండ్ క్లీన్ చేశానండి, నీట్గా క్లీన్ చేసుకున్నాను. గిన్నె స్టాండ్ అంటే నీట్గా మెరిస్తే ఎంత ముచ్చటగా అనిపిస్తుందండి నాకు. గిన్నె స్టాండ్లో నీట్గా కడుక్కొని గిన్నెలన్నీ సర్దేశాక ఆ స్టాండ్ కాసేపు అలా నిలబడి చూస్తూ ఉంటాను. మొత్తం సెల్ఫ్లన్నీ చూస్తాను. ఏదైనా నీట్గా పెట్టుకున్నాను అనుకోండి, 1కి 10 సార్లు చూసుకుంటాను. బట్టలు ఉతికాక బట్టలు మడత పెట్టి సెల్ఫ్లో పెడితే అది కూడా చూసుకుంటాను. 1కి 10 సార్లు చూసుకుంటాను. మీకు కూడా అలవాటు ఉందేదో చెప్పండి. నేనైతే ఎప్పుడు అంతే, గిన్నెలు సర్దిన తర్వాత ఇల్లంతా నీట్గా పెట్టుకుని 1కి 10 సార్లు చూసుకుంటాను. బాగుంది కదా, చక్కగా ఉంది కదా అని అనుకుంటాను. నేనే మురిసిపోతాను అట్లా చూసి. అదొక అలవాటు అయిపోయింది. గిన్నెల స్టాండ్ నీట్గా తోమిస్తాను ఆ రోజు. మొన్న ఎప్పుడో తోమేనులేండి, 4 రోజులు 5 రోజులు అవుతుంది. గిన్నెల స్టాండ్ కడిగాను శుభ్రంగా. చూసుకుంటాను 10 సార్లు. గిన్నెలన్నీ సర్దేశాక, సెల్ఫ్లో గిన్నెలు సర్దేశాక, బట్టలు మడతెట్టాక, ఇల్లంతా క్లీన్ చేశాక ఒక్కసారి స్నానం చేసి వచ్చి మొత్తం ఇల్లంతా చూసుకుంటాను. ఒకసారి నీట్గా ఉంది కదా అని చూసుకుంటాను. ఏటో నా పిచ్చి అదొక. మా ఆయన అంటారు, ఎందుకు అలా చూస్తాం అని అనేసి అంటారు, పిచ్చిదానిలాగా ఎందుకు అలా చూసుకుంటాం అని. నాకు అది అలవాటు అయిపోయింది. ఇంకా అంటే ముచ్చటగా అనిపిస్తుంది. నీట్గా ఉందనుకోండి, నా కళ్ళకి నింపుగా అనిపిస్తుందేమో, 1కి 10 సార్లు చూసుకుంటాను. ఉదయం చెప్తున్నారు అక్కడ, ఇంక వంటగది దగ్గర ఉండిపోతావా, ఇంక ముందుకు రావా అని అనేసి అంటున్నారు. గిన్నెలు తోముతున్నాను, వచ్చేస్తాను అని అనేసి, టైం అయిపోతుంది వచ్చి నువ్వు తర్వాత తోముకుంది కానీ నేను వెళ్ళాక అని అనేసి అంటున్నాను. 2 గిన్నెలు ఉన్నాయి, తోమేస్తాను ఆగు, నువ్వు అంతలోకి నువ్వు రెడీ అవ్వు అని చెప్తున్నాను. ఇంకా అతను ఉన్నంతసేపు ఇంకా అలా అటు ఇటు ఏదో ఒక పని చెప్తానండి. అందుకే నేను పని చేయను అతను ఉండేటప్పుడు. వెళ్ళాకే మిగతా పనులన్నీ చేసుకుంటాను. అతను ఉంటే ఇదే అలాగంటారు ఇలాగంటారు, కడిగింది అంటావు, తుడిచిందే తుడుతానంటావు, ఉతికిందా అంటావు. ఇంకా అందుకనేసి నేను ఏం చేస్తానంటే అతను వెళ్ళాక అన్ని పనులు చేసుకుంటాను. ఫస్ట్ మా ఆయన వెళ్ళగా నేను ఏం పని చేస్తాను తెలుసండి, గిన్నెలు ఫస్ట్ అతను ఉన్నారు కాబట్టి ఈరోజు గిన్నెలు తోమిస్తాను. గిన్నెలు కానీ తోమిసిన వెంటనే తడిగుడ్డ పెడతాను నేను. ఎందుకంటే అతనితో వచ్చిన చికాకు ఏంటంటే తడిగుడ్డ రోజు ఎందుకు పెడతాను, రోజు గోలే నాతోని. అందుకని నేను ఏం చేస్తానంటే అతను రాకముందు తడిగుడ్డ పెట్టేస్తాను. ఇంకా అతను ఉండేటప్పుడు ఆ గిన్నెలు తోముతున్నాను, గసురుతున్నారు. తర్వాత చేసుకుందు కానీ నేను వెళ్ళాక ఉదయం లెగ్గానే ఇంక వంటగదిలోనే ఉంటామని అనేసి గసురుతున్నారు. మనకు పిచ్చి ఇవన్నీ తోమేసి దాకా, కడిగేసి ఆరబెట్టేసి దాకా, గిన్నెలు త్వరగా తోముంటే ఆరుతాయి కదా అని అనేసి ఇంకా నేను త్వరగా గిన్నెలు తోమి బుట్టలో వేస్తాను. ఆరితే స్టాండ్లో పేర్చేవచ్చు కదా అని అనేసి ఇంకా అతను గసురుతూ ఉంటారు. ఇంకా అలాగ అక్కడే ఉంటామని అనేసి. అది సింకడ్ తోమినప్పుడు మొహం మీద తుల్లిందండి నీళ్ళు. ఆ మొహం మీద తుల్లి కురుపులన్నీ వచ్చేస్తుందండి సగం. నాకు సింక్ కాడ తోమి గిన్నెలు తోమి మొహం మీద తుల్లి చిన్న కురుపులండి, ఆ ఎంగులు కురుపులు. వెంటనే తుడుచుకొనేమో ఇలా తుడిచేసుకుంటాను, చిన్న ఎంగులు కురుపులు వచ్చేస్తున్నాయి. మా ఆయన చెప్తున్నాను, మా ఆయన కోసం గసురుతున్నారు అని అనేసి. ఇంకా అలా గసురుతూనే ఉంటారు. ఏదైనా పని చేశానంతే అలా ఏదో ఒకటి చెప్పుకొని ఉంటారు. ఇలా అది ఇది అలా చేస్తూనే ఉంటావు, చెందుతూనే ఉంటావు అని అనేసి. గిన్నెలన్నీ తోమేసుకున్నాక ఇంకా సగం తోమేనండి, సగం వదిలేసినట్టున్నాను. అతను ఇలా తోముదాం కదా అని అనేసి తోమేసాను, గుర్తులేదు, చూస్తున్నాను. అదే మొన్నే తోమానండి, మొత్తం స్టాండ్ అన్నీ తోముకున్నానండి మొన్న. డబ్బాలు అవి మొత్తం అవ్వండి పిలుస్తున్నాను. ఇంకా అలా పిలుస్తూనే ఉంటారు. ఇంకా ఉన్నప్పుడు సేపు ఇంకా నాకు చికాకు వస్తుంది పని చేసినప్పుడు అలా పిలుస్తుంటే. ఇంకా అవి చిన్న మాకు దోమలు వచ్చేస్తాయండి. చలికాలం వచ్చినంత చిన్న ముసురు ఏ పురుగులు ఏమంటారు కదండి, అవి ఎక్కువ మాకు వస్తాయి. అవి ఏంటంటే ధూప స్టిక్లు ఉంటాయి కదా,
అవి పెడతాను. అవి పెడితే నాకేంటంటే నాకు పడట్లేదు, ఆ స్మెల్ నాకు పడట్లేదండి. ఓకేనండి, ఇంతటితో వీడియో లాస్ట్.